ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయని ఆగిపోతే ఈరోజు ఈమె పేరు ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఆమె ఆగలేదు. చాలామంది కలలైతే కంటారు. కానీ ఆ కలల కోసం రక్తం, చెమట, ఓపిక, పెట్టుబడి పెట్టేది మాత్రం కొంతమందే. ఈ కథ ఒక అమ్మాయి గురించి కాదు, ఒక పరుగు గురించి, ఒక దేశ గర్వం గురించి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న పేరు జ్యోతి యాద్రాజీ. జ్యోతి పుట్టింది సాధారణ కుటుంబంలోనే. ఆర్థికంగా పెద్ద ఆస్తులేమీ లేకపోయినా తల్లిదండ్రుల మద్దతు మాత్రం అపారంగా ఉంది. ఇల్లు నడవటం ఒక పోరాటం, కానీ కూతురు కలలు నడపడం అంతకంటే పెద్ద పోరాటం. అయినా వాళ్ళు ఆమె కలల్ని ఆపలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి పరువు సాధారణమైనది కాదని వాళ్ళకి తెలుసు. పాఠశాలలో చదువుకున్న రోజుల నుంచే పరిగెత్తడం అంటే ఆమెకి ప్రేమ. గ్రౌండ్లో పరిగెడుతున్న ప్రతిసారి ఆమె ముఖంలో ఒకటే వెలుగు కనిపించేది. ఒకరోజు నా దేశం కోసం పరిగెత్తాలి, నా పేరు వినిపించాలి. ఈ ఒక్క కలే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ కలని నిజం చేసుకోవడానికే ఆమె పరిగెత్తింది. తన కలల్ని నెరవేర్చుకోవాలనే పట్టుదలతోటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదువైపోయిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ ఎన్ రమేష్ గారి ఆధ్వర్యంలో చాలా కఠినమైన శిక్షణనైతే పొందింది. తర్వాత గుంటూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేరి తనని తాను మరింత మెరుగుపరుచుకుంది. 2019లో భువనేశ్వర్లోని బ్రిటిష్ కోచ్ అయిన జేమ్స్ హిల్లర్ పర్యవేక్షణలో తన జీవితాన్ని అథ్లెటిక్కే అంకితం చేసింది. ఇది కేవలం శిక్షణ కాదు, ఇది త్యాగం. కానీ ఆమె ప్రయాణం అంత సులువు కాదు. 2021లో కరోనా, ఆ తర్వాత వెన్నుకు గాయాలు. చాలా మంది ఇలాంటి సమయాల్లో ఆగిపోతారు, కానీ జ్యోతి ఆగలేదు. 2022లో ఆమె మళ్ళీ తిరిగి ట్రాక్ పైకి వచ్చింది. నేషనల్ గేమ్స్లో ఒక కొత్త రికార్డ్ అయితే సృష్టించింది. 100 మీటర్ల ఛాలెంజ్ని కేవలం 13 సెకండ్లు లోపలనే ఫినిష్ చేసింది. ఆ సంవత్సరం భారత్ అథ్లెటిక్స్లో ఒక కొత్త అధ్యాయం అయితే మొదలైంది. ఆ రోజు దేశం మొత్తం జ్యోతి పేరు వింది. అంతటితో ఆగలేదు. 2024లో ఆమె కల నిజమైంది. ప్యారిస్ ఒలింపిక్స్లో తను ప్రదర్శించే అవకాశం వచ్చింది. అందులో 100 మీటర్స్ ఛాలెంజ్ని పూర్తి చేసింది. ఈ ఒలింపిక్స్ అయితే మన భారతీయులందరికీ గర్వకారణం. ఎందుకంటే తొలి భారతీయ మహిళ ఒలింపిక్స్లో సాధించిన ఈ ఘనత, అది కూడా కేవలం 24 సంవత్సరాలు మాత్రం. ఆ సందర్భంలో జ్యోతి చెప్పిన కొన్ని మాటలు: నాకు డబ్బు లేదు, కానీ ఏదో సాధించాలనే పట్టుదల మాత్రం ఉంది. కష్టపడ్డాను కాబట్టి నేను ఇక్కడి వరకు చేరగలిగాను. డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతో కష్టపడతారు, కానీ దేశ జెండాని రిప్రజెంట్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇది కేవలం విజయం కాదు, ఇది గౌరవం, మన దేశ గౌరవం. ఈరోజు జ్యోతి పేరు భారతదేశానికి గర్వంగా నిలిచిపోయింది. మనకి కష్టాలు, అడ్డంకులు వచ్చినప్పుడు మనం భయపడి వెనకడుగు వేయొద్దు. అవి మన జీవితానికి, విజయానికి మెట్లుగా భావించి ముందుకు సాగిపోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతరులకు ప్రేరణ కలగాలంటే షేర్ చేయండి. ఇలాంటి నిజమైన కథల కోసం నీలిమా ట్రెండ్స్ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.